హలో నమస్తే, వెల్కమ్ టు డక్కన్ టుడే. ఈరోజు షార్ట్ న్యూస్ చూసుకుంటే పోసాని కృష్ణమూర్తి అరెస్ట్, అరాచక శక్తికి అరదండాలు, వైకాపా హయాంలో బూతులతో పేటరేగిపోయిన వైనం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ సహా కుటుంబాల్లోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు. అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో తాజాగా అరెస్ట్. హైదరాబాద్లోని మహబూబ్నగర్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. చూడండి, గతంలో పోసాని కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఒక చైర్మన్ పదవి, గౌరవప్రదమైన చైర్మన్ పదవిలో ఉండగా అధికారంలో ఉండి అధికార మదంతో నోటి ఎంత వస్తే అంత దురుసుగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై మరియు వారి ఇంటి మహిళలపై కూడా దురుసుగా మాట్లాడి వాళ్ళపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా అప్పుడున్న తెలుగు యువత నాయకులు మరియు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కొంతమంది తెలంగాణ యువత, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అన్నమయ్య జిల్లా తిరుపతి ఆ ఏరియాలో ఉన్న నాయకులు, జనసేన సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరూ వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ ఒక చంద్రబాబు నాయుడును ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పర్సన్ కూడా తిట్టడం వల్ల, పవన్ కళ్యాణ్కు సంబంధించి కుటుంబ సభ్యులపై కూడా దురుసుగా ప్రవర్తించడం వల్ల ఈ కేసు సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ పోసాని కృష్ణమూర్తి నిన్న అన్నమయ్య జిల్లా నుంచి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడానికి మహబూబ్నగర్లో, రాయదుర్గం దగ్గర ఉన్న మహబూబ్నగర్లోకి వెళ్ళి అరెస్ట్ చేయడానికి వెళ్తే మీరు దొంగల్లా కోపిస్తారు, మీరు పోలీసులు కాదని చెప్పేసి రివర్స్ పోలీసు వాళ్ళను కూడా బూతులు తిట్టుకుంటూ ఆయన బూతులపురం అంది ఇప్పిండి. ఇంకా బూతులపురం విప్పి అనవసరంగా వారిపై కూడా దురుసుగా ప్రవర్తించి నా హెల్త్ సహకరిస్తలేదని చెప్పి మళ్ళీ కాకమ్మ కథలు చెప్పి కావాలని ఉద్దేశపూర్వకంగా నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ ఒక సాకు చెప్పి నేను మళ్ళీ కొద్దిసేపు భోజనం చేసినప్పుడు వచ్చి మళ్ళీ కలుస్తా అని చెప్పేసి మళ్ళీ ఒక ముచ్చట చెప్పి, అంటే నువ్వు తప్పు చేయనప్పుడు ఇవన్నీ రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నువ్వు ఒక దర్శకుడివి, ఒక కంటెంట్ రైటర్వి. సో నువ్వు అన్ని విధాలుగా ఒక 10 మందిలో సమాజానికి నువ్వు ఒక మంచి సినిమాలు తీసి మంచి మెసేజ్ ఇచ్చే ఒక డైరెక్టర్వి. కొన్ని జబర్దస్త్ ప్రోగ్రామ్స్, అలాంటి ప్రోగ్రాంలో ఒక జడ్జిలాగా చేసి కొన్ని టీవీ షోస్లో జడ్జిలాగా చేసి అక్కడనేమో డీసెంట్గా నటించి ఇక్కడ బూతుల పురాణం తిట్టడం కరెక్ట్ కాదు. నీ దగ్గర నుంచి సభ్య సమాజం ఏం నేర్చుకుంటుంది? అది మెయిన్. ఇప్పుడు మీరు అట్లా మాట్లాడడం వల్ల మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? నిన్న పోలీస్ అధికారులు వస్తే పోలీస్ అధికారులను కూడా మీరు అడ్డగోలుగా తిట్టడం జరిగింది. సో దానిలో భాగంగా నిన్న పోలీస్ అధికారులు అక్కడ దగ్గరలో ఉన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి అధికారుల సలహాతోని, అధికారుల సహకారంతో ఎట్టకేలకు పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబడిందో అన్నమయ్య జిల్లాలో అక్కడికి తీసుకెళ్ళి అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఆయన ఎట్లా మాట్లాడిందంటే, వర్గ విభేదాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, వ్యవస్థీకృత నేరం అభియోగాలపై సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు తలెత్తేలా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి 2 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదులపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కేసులో నమోదైంది. వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై బిఎన్ఎస్లోని 196, 353, 111 రెడ్ విత్ 35 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దీనిలోనే పోలీసులు పోసాన్ని అరెస్ట్ చేశారు. రాజంపేట కోర్టులో ఆయన్ను హాజరుపరచనున్నారు. చూడండి, ఓబులాపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదొక కేసు. పోసానిపై ఇంతకుముందు గతంలో ఇప్పుడు ఎవరిపై అయితే అభియోగాలు మోపి ఎవరినైతే అనవసరంగా బూతులు తిట్టిండో దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబును అత్యంత అసభ్యకరంగా దూషించారని అభియోగాలపై సిఐడి కేసు నమోదు చేసింది. గతంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పోసాని చంద్రబాబు వ్యతిరేకంగా కుట్రపూరితంగా వ్యవస్థీకృతంగా మార్ఫింగ్ ఫ్యాబ్రికేట్ చేసిన ఫోటోలు ప్రదర్శించాలని ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేసిన మేరకు గతేడాది నవంబర్లో కూడా ఒక కేసు నమోదైంది. సో దానికి సంబంధించి ఇటువంటి శత్రుత్వంపై ఇద్దరి మధ్య శత్రుత్వంపై విద్వేషపూరితమైన, అంటే ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వల్ల 111, 196, 353, 299, 336, 341, 61/2 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై కూడా అసభ్య వ్యాఖ్యలు కూడా చేసింది ఇంతకుముందుకు. టీటీడీ చైర్మన్ సంబంధించిన ఆయనపై కూడా
ఇంకోటి వచ్చేసి సామాజిక మాధ్యమాల్లో నారా లోకేష్ చేదాప నేతలపై కూడా దుష్పాషలాడిన నేపథ్యంలో పోలీసులు ఫిర్యాదు అందింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరుష పదజాలంతో దూషించారు. రాయలేనంత దారుణమైన భాషను వినియోగించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లోనూ కేసులు నమోదాయి. బాపట్ల, మంగళగిరి, అనంతపురం, చిత్తూరు జిల్లా, యాదగిరి, తిరుపతి జిల్లా, పుత్తూరులో పోలీసులకు కూడా ఫిర్యాదులు అందాయి. చూడండి, ఇంతకుముందుకు గతంలో కూడా ఒరే లుచ్చ, ఒరే లఫంగి అని మాటలు కూడా మాట్లాడిన సందర్భాలు ఈయన. అంటే ఈయన ఒక గౌరవప్రదమైన పదవిలో ఉంటూ కూడా ప్రతిపక్ష నాయకులను తిట్టడం పద్ధతి కాదు. సో దీనిపై ఈరోజు నిన్న మధ్యాహ్నము అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నది. ఈరోజు ఖచ్చితంగా కోర్టులో హాజరుపరుస్తారు.